హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం నా కోసం వెయిట్ చేశారు. ఈ 2 డేస్ నేను తిరుమల వెళ్ళాను అంగప్రదక్షిణ సేవకి, మీకు తెలుసు. సో వెయిట్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ఇవాళ రేపట్లో తీసుకుంటాను. కొంచెం కొంచెం ఓపిక పట్టండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ. అండ్ అంగప్రదక్షిణ సేవ దర్శనం చాలా బాగా జరిగింది. మన మూన్ డివైన్ టారో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం కూడా నేను ప్రే చేయడం జరిగింది. మీ కోరికలన్నీ అక్కడ స్వామివారికి ఏదైతే విషెస్ ఉన్నాయో అవన్నీ స్వామివారికి మీ తరఫున నేను కూడా ప్రే చేశాను. అండ్ కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా 9 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుమల వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళలేకపోతున్నారంట. వీడియోలో నేను తిరుమల వెళ్తున్నానని తెలిసి వాళ్ళు స్వామికి దక్షిణ అవి పంపించారు. వేస్తారా అక్క అంటే వేస్తానమ్మా అని చెప్పాను. సో పంపించారు. ఏడ్చేశారనమాట తను. అంటే ఎవరినో ఎన్నోసార్లు అడిగారంట, బట్ ఎవరు అలౌ చేయలేదు. బట్ మీరు అడగగానే ఒప్పుకున్నారు వేస్తానని. దాందే ఉందమ్మా అని చెప్పాను. వాళ్ళు సెండ్ చేశారు. నేను స్వామికి హుండీలో సమర్పించేశాను. అండ్ ఇంకొక కంట్రీ వాళ్ళు కూడా అలానే పంపించారు. అలానే వేసేసానమ్మా. వీడియో ముఖంగా కూడా మీకు చెప్తున్నాను, పేర్లు వద్దు. సరే, అది పక్కన పెడితే సేవ చాలా బాగా జరిగింది. ఓకేనా? దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఏకాదశి రోజు. రైట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. సరే, చాలామంది ఇంకా మెసేజ్లు పెడుతున్నారు, అక్క షార్ట్ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి, మధ్యాహ్నం వీడియోస్ కూడా ఇంగ్లీష్లో వస్తున్నాయని. కొంతమంది, చాలా కొద్ది మంది. వాళ్ళకు కూడా ఈ వీడియో ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను. వీడియో ఆన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన కార్నర్లో సెట్టింగ్స్ సింబల్ కానీ 3 డాట్ సింబల్ కానీ ఉంటుందమ్మా. దాన్ని ప్రెస్ చేస్తే ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ వస్తుంది. ఆడియో ట్రాక్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. అప్పుడు మీరు తెలుగులో సెలెక్ట్ చేసుకోండి, మీకు వీడియో తెలుగులోకి వచ్చేస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. తెలియని వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం జస్ట్ చెప్పాను. ఓకేనా? రైట్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు వానక్క? మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని మా కోసమే పంపించారేమో వానక్క. మీ వాయిస్ వినగానే మాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. మీరు చెప్పే ధైర్యమైన మాటలు మేమెంతో మా ఒంటరిగా బతుకుతున్నాం పిల్లలను పెట్టుకొని. మీ రీడింగ్ చూసిన కాడ నుంచి ఎక్కడ లేనో ధైర్యం వచ్చింది అక్క. మేము బతుకుతున్నామంటే పిల్లల్ని పెట్టుకొని అది కేవలం నీ వల్లేనక్క. నువ్వు ఇచ్చే ధైర్యము అక్క మా వాళ్ళు కూడా ఇవ్వలేరు అక్క. కానీ దేవుడు నీ రూపంలో మాకు ధైర్యాన్ని ఇచ్చి ఒంటరిగా పిల్లల్ని పెట్టుకుని బతకటానికి చాలా సపోర్ట్గా మీ మాటలు, మీరు నవ్వుతా చెప్తారు చూడక్క, చాలా హ్యాపీ అనిపించింది. మీ వాయిస్ వినగానే చాలా సంతోషం వేసిద్ది. ఏదైనా దిగుల్లో ఉంటే వనక్క మీ రీడింగ్ రాగానే వనక్క రీడింగ్ వచ్చిందిగా అని హ్యాపీ మొహంలో సంతోషం, ఏదో ఒక ధైర్యం నింపుతారు, ఏదో ఒకటి హ్యాపీ చెప్తారు అని ఒక ధైర్యం అక్క. నిజంగా అక్క, అసలుకి నువ్వు చాలా చాలా దేవత అక్క. నేను మాటల్లో కూడా చెప్పలేను నీ గురించి. మాకు సొంత అక్కవి నువ్వు మాకు. నిజంగా అక్క, ఐ లవ్ యూ అక్క, ఐ లవ్ యూ. హాయ్ మ్యామ్, నమస్తే. మీ ప్రతి ఒక్క వీడియో వింటుంటా మ్యామ్. ఇప్పుడు ఒక 1 year నుంచి ఇలా అయింది. నేను ఎన్నో వీడియోస్ విన్నా. దాంట్లో నాకు ఏంటో కొన్ని అంటే నా వన్స్ అనిపిస్తాయి, కొన్ని ఇదని అనిపించదు. ఇవన్నీ చెప్పినవన్నీ ఫేక్ ఏంటో ఇదాన్ని అనికేదాన్ని మేము. కానీ ఇప్పుడు ఒక 4 months నుండి మీ వీడియోస్ వింటున్నా.
మీ వీడియోస్‌లో ప్రతి ఒక్కటి ఎలా మీరు చెప్తున్నారు ఏంటో అర్థం కాదు. ప్రతి ఒక్కటి నా విషయంలో జరిగినవే చెప్తున్నారు. అంటే నేను బయటికి నన్ను ఎవరికి చెప్పుకోకపోయినా గూడా, మీరు ఎట్లా చెప్తున్నారు మ్యామ్? ఏంటో అర్థం కావడం లేదు. మీకు ఎట్లా తెలుస్తున్నాయి? ఎలా నేను బయటికి చెప్పుకోలేకపోయినా గూడా మీరు చెప్పగలుగుతున్నారంటే, మీరు ఆ దేవుడితోనే సమానమే. ఒక దేవతే మీరు. నా లైఫ్‌లో మీరు దేవతే మ్యామ్. ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పినవన్నీ వింటుంటా. అందరికీ ఇలా వచ్చారు, చేస్తారు ఇదని చిన్న కానీ నా లైఫ్‌లో లేదు. కానీ లేదు కదా అనేసంటే మొన్న ఫోన్ చేశారు మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్‌తో ఫోన్ చేశారు. వాడు కూడా నా ఫ్రెండే. వీడు కూడా నా క్లాస్‌మేటే. నా క్లాస్‌మేటేనే ఇంకొక అతను కూడా నా క్లాస్‌మేటే. అతను ఫోన్ చేసి, అతనితో మెసేజ్ ఇవన్నీ పెట్టించి చేసి, అతని ఐడీ తీసుకొని ఏవైనా చెప్తున్నా కదా! చేస్తున్నా కదా! నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం అనేసి అనిపిస్తుంది మ్యామ్. గానీ ఎంతకని మర్చిపోతా అనేసన్నా ఎందుకంట చేస్తున్నాడంట ఫుల్లు. అక్క తర్వాత నేను ఏప్రిల్‌లోని రీడింగ్ చేపించుకున్నానక్క. మీరు రీడింగ్ చేశారు నాకు. ఏప్రిల్‌లోని అంటే అప్పుడు బాబుకి రొమాంటిక్ ప్యారల్ పార్టీ అది వేరే అమ్మాయి ఉందాక అని చెప్పాను. తన ఇలాగ తన డబ్బు కోసం ఆశిస్తుందిరా అన్నారు మీరు. కరెక్ట్‌గా మీరు చెప్పిన ఒక 10 రోజులు ఇలాగ అవుతాక వాళ్ళు ఈవిడ ఇంటి దగ్గర గొడవలు చేసి అక్కడ వాళ్ళ హస్బెండ్‌కి తెలిసాక గొడవలు చేసి కొట్టాయమ్మాయి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఒక 2 నెలల వరకు అక్కడే ఉందాక తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసిందంట. ఈ మధ్యన వచ్చిందంట తను ఇంటికి. నేను అనుకోకుండా అడిగితే బాబు నేను అడగలేదు. ఇంకా తనంతలా నేను అడిగితే వచ్చేసింది. నేను అది చూడట్లేదు అని చెప్పుకొచ్చారేమో. అదే తనకి అప్పుడు తెలుసుకొని తనే వచ్చారక్క తర్వాత ఇంటికి. మీరన్నారు ఇలా మీ ఇద్దరం అయ్యాను ఇలా జరుగుద్ది, అదే గొడవ జరుగుద్ది కొంచెం తర్వాత తనే వస్తారని మీరు అన్నారు. అదే జరిగిందక్క. ఈ మెసేజ్ మీకు పెట్టాలనుకున్నాను అక్క ఈ మాటలు. తర్వాత మీకు ఒంట్లో బాగాలేదు కదక్క. ఇంకా సరే యూనివర్స్ థ్యాంక్ యూ అక్క. గ్రాటిట్యూడ్ అక్క మీరు ఏది చెప్పారో అదే జరిగిందక్క. 2 నెలలని మీరు అలాగే చెప్పారు అలాగే జరుగుద్దని అదే జరిగిందక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. నిజంగా ఈరోజు మీ నుంచి మేము అన్ని తెలుసుకోగలుగుతున్నాం అక్క. నేనైతే మర్చిపోను. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను ఎలాగే అయ్యాను. ఈ రోజు అంత ధైర్యంగా ఉన్నాను. ఒంటరిగా బతికిన ఇంత ధైర్యంగా ఉంటున్నాను అక్క. దానికి కారణం మీరేనక్క. నేనైతే రోజు పడుకున్న ఏదో ఒకటి అసలు మిమ్మల్ని తలుచుకోక నేను ఈ రోజు నాకు రోజు గడవదక్క. ఆ దేవుడి ముందు నేను అదే తలుచుకుంటాను. ప్రతిరోజు తలుచుకునే ఉంటానక్క. నా సంతోషంలో నా బాధలో బాధ వచ్చినా సరే లేదు అక్క ఇలా చెప్పారు బాధపడకూడదు ధైర్యంగా ఉండాలి అన్నిటికీ యూనివర్స్ ఉన్నారు వాళ్ళకి వచ్చి అని అలాగే చెప్పుకుంటాను అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. లవ్ యూ అక్క. లవ్ యూ సో మచ్ అక్క. హాయ్ వాణి అక్క. నేను బెంగళూరు ఇంకా మాట్లాడుతున్నానండి. నాకు అంత తెలుగు రాదు, అడ్జస్ట్ చేసుకోండి. మీరు రీడింగ్ బాగా చెప్తారక్క. మీరు బాగా పాజిటివ్గా చెప్తారక్క. మీరు చాలా బాగా పాజిటివ్ చెప్తారక్క. మీరు ఇంకా నేను చాలా పాజిటివ్గా ఎనర్జీగా ఉన్నానక్క. మీరు చాలా ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారక్క. నాకు చాలా ఖుషి అవుతుందక్క. థ్యాంక్ యూ అక్క. అక్క నేను 6 months ముందుగా మీ దగ్గర ఒక రీడింగ్ తీసుకున్నాను, పర్సనల్ రీడింగ్. అది తీసుకున్నప్పుడు నేను మీరు ఏమేమి చెప్తారు అంతా ఇలాగ ప్రతి ఒక్క ఇలాగ నేను అవార్డు చేస్తానని చెప్పినాను, నేను లైఫ్లో సక్సెస్ అవుతానని చెప్పినారు. అలాగే తిరగా నేను మా పర్సన్ ఇంకా కొంచెం దూరం ఉందని చెప్పినారు. అది ఉన్నాను, అది బాగున్నాక నా లైఫ్లో సక్సెస్గా ఉన్నాక నేను ఇప్పుడు చాలా బాగున్నాక నేను ఎట్లున్నానంటే నాకు నా లైఫ్లో ఏం జరుగుతుందో మీరు ఏమేమి చెప్తున్నారు అంతా జరుగుతుంది. థ్యాంక్ యూ అక్క. మీకు ఎంత గ్రాటిట్యూడ్ చెప్తాను చాలా లెక్క అక్క. మీరు నాకు ఏం చెప్తారక్క. మీరు మాకు చాలా ఏం జరిగింది అనిపిస్తుంది అక్క. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతుంటే నాకు ఎంత ఖుషి అవుతుంది, ఎంత హ్యాపీ అవుతుంది అక్క. నేను చాలా దినాలు ఇంకా మీద మాట్లాడాలనుకుంటాను, మాట్లాడేకలేదక్క. ఇప్పుడు మాట్లాడతానంటే నా అటు ఒక్కలు అవుతుంది అక్క. చాలా ఖుషి అవుతుంది అక్క. చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. హాయ్ వాణి అక్క, ఎలా ఉన్నారక్క? బాగున్నారా? మీరు చెప్పిన రీడింగ్ ప్రతి రోజు చూస్తూ ఉంటాను అక్క. మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నాను విషయాలు మీరు చెప్పినట్టు ఏంటి మీరు వ్యాపారం పెడితే పని చేయడమ్మా అన్న అలాగే పెట్టాను కానీ వ్యాపారం ఈ మాత్రం పని చేయలేదు అక్క. మీరు రోజు చెప్తున్న హాయ్ వాణి అక్క, ఎలా ఉన్నారక్క? బాగున్నారా? మీరు చెప్పిన రీడింగ్ ప్రతిరోజు చూస్తూ ఉంటాను అక్క. మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నాను విషయాలు మీరు చెప్పినట్టు ఏంటి మీరు వ్యాపారం పెడితే పని చేయడమ్మా అన్నారు అలాగే పెట్టాను కానీ వ్యాపారం ఈ మాత్రం పని చేయలేదు అక్క. మీరు రోజు చెప్తున్నారు కదా ఇలా చేసుకుంటే మంచి జరుగుతుంది అనేసి నేను జస్ట్ నిన్న నువ్వు చెప్పింది నెతుక్కుని మరీ రాసుకున్నాను అక్క. రాసుకున్నది చెప్పిన నువ్వు చెప్పిన 2-3 గంటలకే నాకు ఫోన్ వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఇట్లా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వీడియోలో పర్సనల్ రీడింగ్స్లో చెప్పిన రిచువల్స్ కానీ పర్సనల్ రీడింగ్స్లో ఏమైతే చెప్పానో అవన్నీ జరిగినాయి, థ్యాంక్స్ అక్క అని చెప్తూ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఇంకా నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, బట్ టైం లేదు. తర్వాత ఇంకెప్పుడైనా వినిపిస్తాను. ఎనీవే ఈరోజు
రీడింగ్లోకి వెళ్ళిపోదామా? రైట్. మీ బుద్ధ అవతారం ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి. తలుచుకోండమ్మా, విజువలైజేషన్ చేసుకోండి. ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని అలా మేఘాల్లోకి విహరించి మీ బుద్ధ అవతారాన్ని, మీ స్వాతి ముత్యాన్ని తలుచుకోండి ఒకసారి. చూడు, ఎనర్జీస్ కూడా నన్ను చెప్పనీయట్లేదు. థ్రోట్ చక్ర బ్లాక్ చేస్తున్నారు మీ బుద్ధ అవతారం. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ అట్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ అట్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయి? సపోర్ట్. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. అదేదో ముందు నుంచే ఉంటే ఈ దూరం వచ్చేది కాదు కదా. ఆ సపోర్ట్ మీరు వాళ్ళు ఇవ్వకనే కదా మీకు. ఇప్పుడు రిలేషన్ దూరం అయిన తర్వాత ఇప్పుడు నేను ఎప్పటికీ నిన్ను సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు నీ నీ కష్టకాలంలో నేను నీకు తోడు ఉంటాను అని చెప్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు? వీక్నెస్. మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. ఐ వాంట్ లెట్ యూ గో. నా బలహీనత నువ్వే. నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను నా నుంచి దూరం కానివ్వను. నువ్వు ఎక్కడ నాకు చేయి జారిపోతావు అన్న భయమే నాకు ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. జడ్జ్మెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. ఇక్కడ మీ అంతటా మీరే తనని జడ్జ్ చేసేస్తున్నారంట. అంటే నువ్వు ఇదే, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నీ మెంటాలిటీయే ఇదే, నీ ఉద్దేశం ఇదే అని తనకి ఆ ఆలోచనలు ఉన్నా లేకపోయినా కూడా మీరే అజ్యూమ్ చేసేసుకొని మీరే తనని నువ్వు ఇది అని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారంట. సో ఇది మీరు మార్చుకోవాల్సిన ఎనర్జీస్, ఆలోచనలు అని చెప్తున్నారు వాళ్ళు. దానివల్లే పాస్ట్లో కూడా తను ఎంత చెప్తున్నా కూడా మీరు వినట్లేదంట. మీరు తన గురించి ఏదైతే నెగిటివ్గా ఇమాజిన్ చేసుకున్నారో, ఏదైతే మైండ్లో పెట్టేసుకున్నారో తను ఇదే అని, తన మైండ్ సెట్ ఇదే, తన బిహేవియర్ ఇదే, తన ఆలోచన ఇదే అని మీరు ఏదైతే మైండ్లో ఇమాజిన్ చేసేసుకున్నారో దానికే స్టిక్ ఆన్ అయిపోయినారంట. మీ ఒపీనియన్స్నే నిజమని నమ్ముతున్నారంట. బట్ అది నమ్మి తనని జడ్జి చేస్తున్నారంట. అది వద్దు అని చెప్తున్నారు. అది తనకు నచ్చలేదంట. పేషెన్స్. ఐ విల్ ఆల్వేస్ వాంట్ ఫర్ యూ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. వెయిట్ చెయ్యి. ఎవడొద్దన్నాడు? తన చివరి ఊపిరి ఉన్నంత వరకు తను మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారంట. చెయ్యి బాబు, చెయ్యి. చూడండి కార్డ్ ఏదో వచ్చిందా? లవ్ యూ, యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. లాస్ట్ బెర్త్ వరకు కూడా తను మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారంట. ఎందుకు అంటే మీ మీద అంత ప్రేమ ఉంది ఆ పర్సన్కి. ట్రావెల్, మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో మీతో ఉంటే, సో ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు. లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. అంటే మీ ఇద్దరు కలిసి పాస్ట్లో కూడా లేదన్నా లాంగ్ డ్రైవ్స్కో లాంగ్ జర్నీస్తో చేస్తున్నట్లయితే ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ ఉన్నట్టయితే ఆ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. వచ్చి మీతో కలిసి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళి అక్కడ ఒకరిని ఒకరు మైమర్చిపోయేంత కాన్వర్సేషన్స్ కానీ ఆ టైంని కానీ స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తున్నారంట. ప్రజెంట్ సిచ్యువేషన్ అది. డెసిషన్, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి, గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇంతకుముందు ఏదైతే ఫియర్స్, ఏదైతే
భయాలు ఏదైతే ఉన్నాయో మేబీ ఇది మీది ఏ రిలేషన్ అయినా అది ఇంత నేను డిస్కస్ చేయను. ఏది రిలేషన్ అయినా మీ ఇద్దరు రిలేషన్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి భయపడిన వ్యక్తి ఈరోజు ఇప్పుడు మీ రిలేషన్ గురించి ఏదో ఒక డెసిషన్ అయితే తీసేసుకోవాలి. ఆర్ యాపార్ అంటే అటా ఇటా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఒక ఆలోచనకు వచ్చేస్తున్నారు. ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చూడండి ఇప్పుడు కూడా తనంతట తనే తప్పు చేసినప్పుడు అంటే ఇక్కడ తన తప్పు ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. మీరు తనని జడ్జి చేస్తున్నారనే చెప్తున్నారు కానీ తను కరెక్టే అని చెప్తున్నారు. నేను కరెక్టే కానీ నువ్వు ఏదైతే నా గురించి తప్పుగా అజ్యూమ్ చేసుకున్నావో, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావో, నువ్వు నన్ను ఎట్లా జడ్జి చేస్తావు, నువ్వు ఇదే అని నన్ను ఎట్లా నా లోపాన్ని నేను అది కాదు కానీ నువ్వు ఇదే నీ ఆలోచన ఇదే, దీనికోసమే నువ్వు ఇలా చేసావు, ఎవరో కోసం నన్ను ఇలా దూరం పెడుతున్నావు. మీరు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తున్నారో అది తనకు నచ్చట్లేదు. నేను అది కాదు, నేను అలా కాదు అంటున్నా, నువ్వు నమ్మట్లేదు. సో నేను ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నా మానాన్ని నన్ను ఒంటరిగా వదిలి, నేను ఇంట్రెస్ట్గా లేను ఈ రిలేషన్షిప్ విషయంలో. చాలా బాధగా ఉంది నాకు. ఇది ఎవరి ఎనర్జీసో ఎవరి పర్సన్ చెప్తున్నారో ఈ పాయింట్ తీసుకోండి. సంథింగ్ స్పెషల్ అనౌన్స్మెంట్ ఇది, అంటే మెసేజ్. ఓకేనా? మీరు తనని అనవసరంగా జడ్జి చేశారంట రీసెంట్ పాస్ట్లో. సో నేను ఎంత చెప్తున్నా నువ్వు వినట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ రిలేషన్షిప్లో అని చెప్తున్నారు. నన్ను ఒంటరిగా వదిలేసే అని చెప్తున్నారు. టాక్సిసిటీ, క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. మీరు తనతో ఏదో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, ప్లే చేస్తున్నారు అనేది తనకు అర్థమయ్యి, వద్దు నన్ను ఇట్లా ఒంటరిగా వదిలేసేయి, ఈ మైండ్ గేమ్స్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, నాకు వద్దు అని చెప్తున్నారు. ఈ టాక్సిసిటీ నేను భరించలేను, నాకు వద్దు అని చెప్తున్నారు. కొంతమంది మీరే ఈ పర్సన్తో చెప్తున్నారు, కొంతమంది విషయంలో మీ పర్సన్ మీ విషయంలో చెప్తున్నారు. హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. ఇంత జరుగుతున్నా మేబీ వాళ్ళ ఈగో ఇష్యూస్ తోటి అలా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు మీరు లేకుండా అయితే ఉండలేరండి. ఎందుకంటే మీరే తనకి ఊపిరి. ఫస్ట్ కార్డ్ కూడా అదే చెప్పున్నారు కదా, తన వీక్నెస్, బలహీనత కూడా సెకండ్ కార్డులో అదే చెప్పున్నారు కదా. సో ఇక్కడ కూడా ఇంత జరుగుతున్నా కూడా మీ మీద చాలా ప్రేమ ఉంది, ఇంత జరుగుతున్నా కూడా నన్ను ఒంటరిగా వదిలేయని చెప్తున్నారు. కొంతకాలం వదిలేసేయండి. ఒకవేళ మీదే అన్న పొరపాటు అయినా వాళ్ళు ఈ ఎనర్జీస్లో ఉండున్నా కొంతకాలం వాళ్ళని లీవ్ చేసేయండి, వదిలేయండి, ఒంటరిగా వదిలేసేయండి. తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. బట్ మిమ్మల్ని అయితే వదులుకునే సిచ్యువేషన్ అయితే లేదు, భయపడకండి. టర్నింగ్ పాయింట్, ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. కొంతమంది రీసెంట్ పాస్ట్లో బ్రేకప్ అయిపోయింది, వాళ్ళు ఎప్పుడూ ఇమాజిన్ చేసుకోలేదంట ఈ రకంగా మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది అని. ఓకేనా? ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన వాళ్ళ పాస్ట్లో బ్రేకప్ ఎప్పుడో అయిపోయిన వాళ్ళ పర్సన్ కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళు మీతో బ్రేకప్ ఈ రకంగా ఎండ్ అవుతుంది అంటే వితౌట్ క్లారిఫికేషన్. ఇక్కడ పర్టికులర్గా ఎవరి విషయంలో చెప్పాలి అంటే సైలెంట్ ట్రీట్మెంట్ తోటి, ఈగో ఇష్యూస్ తోటి సైలెంట్గా అవాయిడ్ చేస్తూ, ఏ రీజన్ లేకుండా డే బై డే దూరం జరుగుతూ ఈ రిలేషన్లో ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళ గురించి ఈ పాయింట్ చెప్తున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు మన ఇద్దరి మధ్య ఈ టైప్ ఆఫ్ బ్రేకప్ అవుతుంది అని నేను ఎప్పుడూ ఇమాజిన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది ఈ రకంగా అంటే వితౌట్ క్లారిఫికేషన్, వితౌట్ ఎండింగ్స్, మాట అనుకోకుండా, లేకపోతే ఈ రకంగా సైలెంట్గా దూరం అవ్వడం అన్ఫినిష్డ్ బిజినెస్ లాగా. సో తను ఊహించలేదు, తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై,
హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. నన్ను దయచేసి నువ్వు అర్థం చేసుకొని నువ్వు నాకు మెసేజ్ కాల్ చేస్తావు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మీ నుంచి ఒక పాజిటివ్ సైన్ వాళ్ళకి వెళ్తే ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఒకటి, మీ అంతటా మీరు కాల్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మెసేజ్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కాల్ మెసేజ్ చేస్తే యాటిట్యూడ్ చూపిస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, కోపం చూపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటున్నాయి, కానీ మీరు ఇక్కడి నుంచి ఎటువంటి రియాక్షన్ ఇవ్వద్దు కూడా. వాళ్ళంతట వాళ్ళే ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలా, మీరు ఇవ్వద్దు, ఎనర్జీస్ ఇవ్వద్దు. మేక్ ప్రామిస్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే మీరు అడిగే క్వశ్చన్స్ వాళ్ళు ఎట్లా అడుగుతున్నాయి, ఒకప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. నాకు ప్రామిస్ చెయ్యి, నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా కోసం వెయిట్ చెయ్యి, వెనక్కి రా అని చెప్తున్నారు. టుగెదర్నెస్. ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. మీతో ఈ పర్సన్ బ్రేకప్లో ఉండుంటే రీకన్సైల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అండ్ మీకు దగ్గర కావాలి. ఏదన్నా స్వీట్ మెమోరీస్ ఉంటే ఆ స్వీట్ మెమోరీస్ని మననం చేసుకుంటూ నెమర వేసుకుంటూ ఉన్నారు. ఆ స్వీట్ మెమోరీస్నే మీతో మళ్ళీ స్పెండ్ చేయాలి, మీతో ఎప్పటికీ కలిసే ఉండాలి అని కోరుకుంటున్నారు. డెత్ ఎనర్జీ అంటే డెత్. డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ. కొంతమంది మీ నుంచి ఆ పర్సన్ నుంచి మీరు ఫైనాన్షియల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫైనాన్షియల్గా అని చెప్తున్నారు, అంత కఠినంగా చెప్తున్నారు. ఇది అందరికీ కాదు, కొంతమందికి విషయం మాత్రమే. కమెంట్లలో పెట్టద్దు నేను ఎప్పుడు వాళ్ళ నుంచి ఫైనాన్షియల్గా ఎక్స్పెక్ట్ చేయలేదక్క అని. ఇది సమ్ పర్టికులర్ పీపుల్కి మాత్రమే, వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. వాళ్ళ నుంచి మీరు ఫైనాన్షియల్గా ఇంతకుముందు వరకు యాక్సెప్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఆ పర్సన్ చెప్తున్నారు, నేనే ఖాళీ చెబుతూ ఉన్నాను, నేను నీకేమీ హెల్ప్ చేస్తాను, ఇంకా నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని పాజిటివ్గానే చెప్తున్నారు, కోపంగా కాదు. తనే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫైనాన్షియల్గా, ఇంకా నేను నీకేమి ఇస్తాను, నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఎనర్జీ కూడా ఏంటంటే, నా లైఫ్లో నేనే స్టేబుల్ కాదు, నేను ఇంక నీకేం స్టెబిలిటీ ఇస్తాను, నా కాళ్ళ మీద నేనే నిలబడలేదు, నీకు ఇంకేమి నేను సపోర్ట్ చేస్తాను, నువ్వే నాకు సపోర్ట్ చేయి. ఫస్ట్ కార్డ్ అదే వస్తుంది, నువ్వే నాకు సపోర్ట్ చేయి. మీ నుంచే కోరుకుంటున్నారు ఈ పర్సన్, నా కోసం వెయిట్ చేయి, వదులుకోలేకపోతున్నారు, మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. తన దగ్గర మీకు ఇవ్వడానికి ఏం లేదు, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ అన్ని రకాలుగా కూడా ఖాళీ జేబు, ఏం లేదు. తను మీకు ఇవ్వడానికి తన దగ్గర ఏం లేదు, అన్వర్తి ఫెలో అనే ఒక మాటలో చెప్పొచ్చు. బట్ అలా అనకూడదు, ఎందుకంటే తన సిచ్యువేషన్ అలాంటిది. చాలా చూడండి, నెక్స్ట్ కార్డ్ ఎమోషనల్ బ్యాగేజ్. చాలా ఎమోషనల్ బ్యాగేజ్ ఉంది, తన మనసు చాలా గాయపడిపోయి ఉంది, అలసిపోయి ఉన్నారు. అంటే మీరు కావాలి, మిమ్మల్ని వదులుకోలేరు. ఆ సిచ్యువేషన్ చాలా హారిబుల్ అండి. మీరు కావాలి, మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని వదులుకోలేరు, మీకేమీ ఇవ్వలేరు, మీరు దూరం వెళ్ళిపోతున్నారు, ఎనర్జీస్ ఇవ్వకుండా దూరం వెళ్ళిపోతున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. నన్ను ఇట్లా వెనక్కి వచ్చేసి నా కోసం వెయిట్ చేయి, నేను ఏదో ఒక రోజు సక్సెస్ సాధించి నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు నా లైఫ్లో కావాలి నాకు. ఇది చాలా చెప్తుంటేనే చాలా ఎమోషనల్గా ఉంది నా మనసు కూడా. తను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, మీకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నారు, మీ నుంచి దూరం జరగలేకపోతున్నారు, మీరు దూరం జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. తను మీకు కావాలి, తను మీకోసం ఎంతకాలమైనా తన లాస్ట్ బెర్త్ వరకు కూడా, అంటే తన లాస్ట్ ఊపిరి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తున్నారంటే కార్డ్స్ అన్నీ ఎట్లనే వస్తున్నాయి. ఓపిక పట్టి ఉంటాను,
నాకెవరు వద్దు, నన్ను ఒంటరిగా వదిలేసి అని కాసేపు అంటారు. మీరు తనని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారంట, జడ్జ్ చేస్తున్నారంట, ఇలా అంటున్నారు. సో ఏది ఏమైనా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, రాలేకపోతున్నారు. మీరు కావాలి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు దూరం జరుగుతున్నారు, అలానూ వదిలి ఉండలేకపోతున్నారు. మీకేం కావాలో అది ఇవ్వడానికి తన దగ్గర ఏం లేదు. రైట్? ఈ సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. బట్ ప్రేమ అయితే ఉంది, ఇది డ్యామ్ షూర్. ప్రేమ అయితే చాలా ఉంది. సపోర్ట్ కోరుకుంటున్నారు. తన బలహీనతే మీరు అని చెప్తున్నారు. ఇంకింతకంటే ఏం కావాలి? బట్ ప్రస్తుతానికైతే తన దగ్గర మీకు ఇవ్వడానికి ఏం లేదంట. కాదు కూడదు అనుకుంటే ఫైనల్గా తను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారా? మీ డెసిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీ అంతటి మీరైతే కాల్ మెసేజ్ చేయొద్దు. ఏదైనా వాళ్ళే అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని. వాళ్ళ డెసిషన్ ఏందో వాళ్ళ వైపు నుంచే రానివ్వాలి. ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే, ఎలా చెప్పాలి, పడుకున్న వ్యక్తి మీద దిండు గట్టిగా అదిమేస్తే ముక్కుకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఊపిరి అందదు, లేవలేరు, వదిలించుకోలేరు, పట్టుకోలేరు, ఉక్కిరి బిక్కిరి అయిన సిచ్యువేషన్ ఉంది చూడండి, అలా ఉంటుంది అనమాట. అలా ఉంది ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఎవరి ఎనర్జీసో, ఎవరి పర్సన్ ఎనర్జీసో ఐ డోంట్ నో. బట్ చాలా స్టార్టింగ్ చాలా ఈజీ అనుకున్నాను, కానీ ఎండింగ్కి వచ్చేటప్పటికి రియాలిటీ కనపడుతుంది. సో మీరు ఇంకా తనతో అయితే ఆడొద్దు, మైండ్ గేమ్స్ అయితే ఇంకా ఆడొద్దు అంటే చెప్తున్నారు. తనకు అర్థమైంది, మైండ్ గేమ్స్ ఆడొద్దు. తను నిజంగానే ట్రూగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. బట్ మీరు తనని జడ్జ్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే మీ వాల్యూ తన మనసులో, మైండ్లో చాలా ఉన్నతంగా ఉంది. మీకు తగినట్టు మీకు ఇవ్వలేరు. ఎమోషనల్ సపోర్టే కానీ, ఫైనాన్షియల్ సపోర్టే కానీ, ఇంకా వేరే ఏ రకంగా అయినా తన సిచ్యువేషన్స్ తనకి సహకరించట్లేదు. నేను నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను, నేనే వదులుకోలేకపోతున్నాను. నువ్వు వదిలి వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ నా నుంచి దూరం వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేసి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నా వీక్నెస్, నువ్వే నా బలహీనత, నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్తున్నారు. అది ఏ రకంగా అయినా సపోర్టు. మీరు తన కోసం వెయిట్ చేయమని అడుగుతున్నారు. పేషెన్సీగా తను మీకోసం వెయిట్ చేస్తారంట. ఆ రకమైన సపోర్ట్ కావచ్చు, ఏదైనా కానీ. ఎందుకంటే మీరు దూరం జరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓకేనా? అది బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేయాలి అంటే తను మీకు ఏదో ఒకటి ఆఫర్ చేయాలా. ఆఫర్ చేసే క్యాపబిలిటీ తన దగ్గర లేదు. మొత్తం ఖాళీనే, ఏం లేదు. ఏమి ఇస్తారు మీకు తన దగ్గరే లేనప్పుడు? అందుకని పేషెన్సీగా మీరు కూడా కొంత అర్థం చేసుకొని కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.